వెబ్‌సైట్ రద్దు జేయాలే అని జెప్పి రీసెంట్ ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. సో, మనోళ్ళేంది గదా అంటే మెసేజ్‌లు పెడుతున్నారు. అన్న ఇది ఎంతవరకు నిజము? సో, నిజంగానే వెబ్‌సైట్ రద్దు జేస్తరా? మరి మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. మా పరిస్థితి ఏంది? అని జెప్పి మస్తు మెసేజ్‌లు పెడుతున్నారు. సో, నేను మన ఛానల్ లోపల ఒక క్లారిటీ ఇద్దామని జెప్పి సో, ఈ వెబ్‌సైట్ రద్దు జేయాలి అనేది అసలు ఎందుకు ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చింది? అసలు ఎవరు రికమెండ్ జేసిర్రు? అండ్ ఎంతవరకు అమలైతది? అండ్ ఎప్పుడు అమలైతది గావచ్చని జెప్పి మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ యేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా వీడియోస్ అయితే యేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, వెన్ ఇట్ కమ్స్ టు న్యూస్ ఆర్టికల్ సో, నాట్ ఓన్లీ వెబ్‌సైట్ సో, చాలా థింగ్స్ మీద ఏందంటే ఇవి చేంజ్ చేయాలి అని చెప్పి రికమెండ్ అయితే చేసిర్రన్నట్టు. ఓకేనా? సో, మనకి వెబ్‌సైట్ రద్దు చేయాలి అని చెప్పి అండ్ దాంతో పాటుగా టీచర్లకు ఆటోమేటిక్‌గా పదోన్నతులు ఇవ్వద్దు అని చెప్పి అండ్ ఇంకా కొన్ని చేంజెస్ కూడా చెయ్యాలి అని చెప్పి తెలంగాణ విద్యా విధానానికి సంబంధించి విద్యా కమిషన్ వాళ్ళు కొన్ని సిఫారసులు చేసిర్రు. అంటే సిఫారసులు ఈస్ నథింగ్ బట్ రికమెండేషన్. సో, ఇట్లా చేస్తే బావుంటది అని చెప్పి చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇది నార్మల్‌గా చేయలేదు. ఏదో ఇట్లా బ్లైండ్‌గా చేయలేదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా ఉంటే బావుంటది. సో, ఇట్లా చేయాలి. సో, ఈ వెబ్‌సైట్‌ని రద్దు చేయాలి అని చెప్పి కొన్ని థింగ్స్ చెప్పిరన్నట్టు. సో, ఇది నార్మల్‌గా వాళ్ళు చేయలేదు. ఎట్లా చెప్పిర్రు కదా అంటే ఒక 14 మంత్స్ ఒక 14 మంత్స్ తెలంగాణ మొత్తాన్ని తిరుగుతూ ఓకేనా. సో, డిఫరెంట్ స్టేట్స్‌కి ఎళ్తూ అక్కడున్న థింగ్స్ అన్నిటిని చూసి సో, వీళ్ళు రికమెండ్ అయితే చేస్తున్నారన్నట్టు. సో, మన విద్యా విధానం లోపల తెలంగాణ లోపల ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల కొన్ని చేంజెస్ చేయాల్సుంటది. కొన్ని చేంజెస్ చేస్తే మంచిగుంటది అని చెప్పి మనోళ్ళు రికమెండేషన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, దీనికి సంబంధించి సో, సెంట్రల్ కమాండ్ కంట్రోల్ లోపల మనకి సో, రేవంత్ రెడ్డి సార్ గారితోటి మనకి ఒక పవర్ పాయింట్ గూడా తీసుకోవడం అయితే జరిగిందన్నట్టు. సో, ఈ విద్యా విధానానికి సంబంధించి. సో, వాళ్ళు మెయిన్‌గా చెప్పిందేంది గదా అంటే, సో, ఇంటర్ లోపల మనకి రాష్ట్ర వ్యాప్తంగా మన ఇంటర్మీడియేట్ గాని, కంప్లీట్ అయిన వాళ్ళు సో, లైక్ అగ్రికల్చర్ జేయాలనుకున్నా, లేకపోతే ఫార్మసీ కోర్సులు చేయాలనుకున్నా, లేకపోతే వేరే ఏవైనా కోర్సెస్ చేద్దామనుకున్నా గూడా వాళ్ళు వెబ్‌సైట్ అనేది రాయాల్సుంటది బ్రో. ఓకేనా? సో, నువ్వు ఇంజినీరింగ్ చేద్దామనుకున్నా, అగ్రికల్చర్ గాని, ఫార్మసీ గాని ఓకేనా? సో, వెటర్నరీ కోర్సులు గాని చేయాలంటే వెబ్‌సైట్ అనేది రాయాల్సుంటదన్నట్టు. సో, వాళ్ళేమంటున్నారు గదా అంటే వెబ్‌సైట్‌ని రద్దు జేసి, ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని, సో, ఇందులోపల అడ్మిషన్స్ ఇయ్యాలి అని జెప్పి, సో, వాళ్ళు ఒక రికమెండేషన్ జేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, సెకండ్ ఇయర్ లోపల వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటాయో, ఆ మార్క్స్‌ని బేస్ చేసుకొని అడ్మిషన్స్ ఇయ్యాలి అని జెప్పి, సో, ఒక రికమెండేషన్ జేయడం అయితే జరిగిందన్నట్టు. సో, నేనేం జెప్తా గదా అంటే, దీంతో పాటుగా ఓకేనా? సో, ఈ వెబ్‌సైట్‌ని రద్దు జేయాలి అనే దాంతో పాటుగా, ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ లోపల కొన్ని చేంజెస్ చేయాలి అని జెప్పి కొన్ని కీ రికమెండేషన్స్ అయితే చేసిరన్నట్టు. ఓకేనా. కీలక సిఫారసులు, కీ రికమెండేషన్స్ ఇయడం అయితే జరిగిందన్నట్టు. ఏంది గదా అంటే సెకండ్ ఇయర్ లోపల ఓకేనా. సో, ఫస్ట్ ఇయర్ లోపల ఎగ్జామినేషన్ పెట్టకుండా ఇంటర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ లోపల ఎగ్జామినేషన్స్ పెట్టాలి అని జెప్పి. ఓకేనా. సో, వెబ్‌సైట్ రద్దు జేసి ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ లోపల అడ్మిషన్స్ చేయాలి అని జెప్పి. అండ్ దాంతో పాటుగా ఎస్ఎస్‌సి అండ్ దాంతో పాటుగా మనకి స్టేట్ బోర్డ్ ఒకటున్నది. సెంట్రల్ బోర్డ్ ఒకటున్నది. ఓకేనా. సో, ఎస్ఎస్‌సి ఓకేనా. సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పి మనకు ఒక బోర్డ్ ఉన్నది. అండ్ దాంతో పాటుగా తెలంగాణ టీజీబీఐ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఇంకొక బోర్డ్ ఉన్నది. ఈ 2 బోర్డ్‌లు కాకుండా ఒకటే బోర్డ్ ఉండాలి అని చెప్పి. ఓకేనా. సో, అండ్ దాంతో పాటుగా ఇంటర్ లోపల మార్క్స్ అనేది మినిమమ్ 35 మార్క్స్ వస్తే పాస్ అన్నట్టు. కానీ మనకు అట్లా కాదు 35 నుండి 45%కి పెంచాలి అని చెప్పి. ఓకేనా. అండ్ దాంతో పాటుగా జేఈఈ కోచింగ్‌లు గాని, నీట్ కోచింగ్‌లు గాని, ఓకేనా. హాస్టల్స్ లోపల లైక్ కోచింగ్స్ ఇవ్వడము, ఇవన్నిటి మీద కొంచెం చట్టాల లోపల సవరణలు అంటే చట్టాల లోపల చేంజెస్ చేసి, ఓకేనా. సో, ఈ కోచింగ్ పేరుతోటి ఎక్కువ ఫీజులు వసూలు చేయడము, అండ్ దాంతో పాటుగా వ్యాపారాన్ని నిషేధించాలి అని చెప్పి, సో, ఇవన్నిటిని గూడా మెన్షన్ చేసుకుంటూ మనకు డీటెయిల్డ్‌గా ఇవన్నీ చేంజ్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్‌కి రికమెండ్ అయితే చేయడం అయితే జరిగింది. విద్యా కమిషన్. ఓకేనా. సో, ఇది నార్మల్‌గా అయితే ఏం చేయలేదు. సో, ఫ్రమ్ డీప్ రిసర్చ్ ఓకేనా. సో, డిఫరెంట్ స్టేట్స్ లోపల చూసి, మన స్టేట్ లోపల 14 మంత్స్‌గా చూసి అంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్‌గా ఓకేనా. 1 ఇయర్‌గా దీని మీద వాళ్ళు వర్క్ చేసి ఇవి చేంజ్ చేస్తే బావుంటది
అని జెప్పి రికమెండ్ జేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇది ఎంతవరకు అమలైతది మరి అనంటే, గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ మీద ఉంటది బ్రో. ఓకేనా? సో, గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ మీద ఉంటది. అండ్ దాంతో పాటుగా మేబీ 2026 లోపల ఇవన్నీ చేంజెస్ చేయాలి అని జెప్పి చెప్తున్నారన్నట్టు. సో, ఇవన్నీ చేంజెస్ చేస్తే మనకు నెక్స్ట్ ఇయర్ వరకు అమలయ్యే ఛాన్స్ అయితే ఉంటది. సో, ఇప్పుడైతే ఓకేనా? మనకింకా ఇంటర్ మార్క్సే పక్కా అని జెప్పి ఏం అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ లేదు. ఓకేనా? మీరు లైక్ ఇంజినీరింగ్ లోపల జాయిన్ అయిదామనుకున్నా, లేకపోతే ఫార్మసీ లోపల, అగ్రికల్చర్ లోపల, వెటర్నరీ లోపల వాటి లోపల జాయిన్ అయిదామనుకుంటే పక్కా ఇంటర్ మార్క్స్ తోటే సెలక్షన్ ప్రాసెస్ చేస్తాము అని జెప్పి ఏం జెప్పలేదింకా. వాళ్ళేందంటే గవర్నమెంట్‌కి విద్యాశాఖ వాళ్ళు విద్యా కమిషన్ వాళ్ళు ఏం జేషిర్రు అంటే రికమెండ్ జేషిర్రు. ఇవన్నీ చేంజెస్ చేస్తే బావుంటది అని జెప్పి. 2026 లోపల చేంజెస్ చేస్తే బావుంటదని జెప్పి చెప్పిర్రు. బట్ ఏందంటే ఇంకా అది అమలు గాలేదు. ఓకేనా? సో, గవర్నమెంట్ సైడ్ గూడా ఏందంటే వాళ్ళు ఆలోచిస్తారన్నట్టు. ఓకేనా? సో, గవర్నమెంట్ సైడ్‌కి సంబంధించి గూడా వాళ్ళొక ఆలోచన అయితే చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తారు అంటే ఫర్దర్‌గా డెసిషన్ అయితే తీసుకుంటారు. సో, ఇప్పుడే మనకి ఇంటర్ మార్క్స్ తోటని చెప్పి పక్కాగా ఇన్ఫర్మేషన్ ఎక్కడ గూడా లేదు. ఓకేనా? బట్ మీరైతే మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవాలి. తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించి. రద్దయితే అది వేరే విషయం. ఓకేనా? సో, రద్దు చెయ్యాలి అని జెప్పి అడిగిర్రు తప్ప రద్దయితది అని జెప్పి చెప్పలేదు మనకి. ఓకేనా? రద్దు చేయాలి అని జెప్పి రికమెండ్ జేషిర్రు. జస్ట్ ఇట్స్ ఎ రికమెండేషన్. సో, దీన్ని ఎంతవరకు అమలైతది, ఎంతవరకు అమలు చేస్తారు అనేది సో, ఇట్ టేక్స్ సమ్ టైమ్. ఓకేనా? సో, ఈ ఇయర్ అయినా గూడా అది మీరు లైక్ పక్కకు బెట్టి ఫస్ట్ ఏందంటే యూ హావ్ టు అప్లై ఫర్ ఎబ్సెట్. ఓకేనా? సో, రద్దయితదేమో అనే థాట్ లోపల ఉండకుర్రి. సో, రద్దయినా ఏం గాదు. ఎబ్సెట్ అయితే అప్లికేషన్ జేసుకొని బెట్టుకుంటా నేను రాస్తా అనే థాట్ లోపలుండి ఎబ్సెట్ అయితే రాయండి. ఓకేనా? సో, ఏందంటే ఒకవేళ ఎబ్సెట్ రద్దయితే ఎవ్రీవన్ హాస్ యాక్సెస్ ఫర్ దీస్ ఇంజినీరింగ్ సీట్స్. ఓకేనా? ఈ ఇంజినీరింగ్‌కి గానీ, అండ్ దాంతో పాటుగా ఈ అగ్రికల్చర్‌కి గానీ, అండ్ దాంతో పాటుగా వెటర్నరీకి గానీ అందరికి ఈజీ యాక్సెస్ ఉంటది బ్రో. ఓకేనా? ఒకవేళ ఇంటర్ మార్క్స్ తోటి సెలక్షన్ జేస్తే. అండ్ దానివల్ల ఎఫెక్ట్ ఏందంటే కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోతది. ఓకేనా? సో, ఎబ్సెట్ లోపల క్వాలిఫై కాలేని వాళ్ళు కూడా ఓకేనా? అండ్ దాంతో పాటుగా ప్రాపర్ బేస్ నాలెడ్జ్ లేని వాళ్ళు గూడా ఈ ఇంజినీరింగ్‌లు అండ్ అగ్రికల్చర్‌లు చేసే ఛాన్స్ ఉంటది. ఓకేనా? సో, ఇదొకటి నెగెటివ్‌లా కన్సిడర్ జేయొచ్చు. అండ్ పాజిటివ్ ఏంది కదంటే అందరికీ యాక్సెసిబుల్ ఉంటాయన్నట్టు. ఈ కోర్సెస్ అనేది ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అనేది అందరికీ యాక్సెసిబుల్ ఉంటది. అండ్ దాంతో పాటుగా ఏందంటే కోచింగ్‌లు అవి ఇవన్నీ గూడా తగ్గుతాయి. ఓకేనా? అండ్ దాంతో పాటుగా స్టూడెంట్స్‌కి స్ట్రెస్ అనేది తగ్గుతది. ఓకేనా? అండ్ ఇగ మైనస్ ఏంది గదా అంటే మనకు పెద్దగా సింపుల్ ఒకటే నేననుకునే మైనస్ ఏంది గదా అంటే చాలా పాజిటివ్ థింగ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్ మార్క్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోతది. ఓకేనా? ఈ కోచింగ్‌లని అవని ఇవని పెద్దగా అమౌంట్ పెట్టాల్సిన అవసరం ఉండది. ఓకేనా? అండ్ ఇంజినీరింగ్ లోపల సీట్ రావాలి, అగ్రికల్చర్ లోపల సీట్ రావాలి, ఫార్మసీ లోపల సీట్ రావాలని జెప్పి, ఎబ్సెట్‌లో మంచి ర్యాంక్ రావాలని జెప్పి పేరెంట్స్ నుండి ప్రెషర్ ఉంటది. ఓకేనా? ఇవన్నీ మంచి థింగ్స్ ఉంటాయి. కానీ ఒక లైక్ మైనస్ థింగ్ ఏందంటే నేననుకునే థింగ్ నేనేమనుకుంటున్నా గదా అంటే అందరికి ఈజీగా యాక్సెసిబుల్ అయితాయి బ్రో. ఈ ఇంజినీరింగ్ లాంటి కోర్సులు, అగ్రికల్చర్ లాంటి కోర్సులు. అంటే ఇంజినీరింగ్ జేయాలంటే ఏదైనా ఒక క్రైటీరియా ఉంటే బావుంటది. అగ్రికల్చర్ జేయాలంటే ఏదైనా ఒక ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే బావుంటదనేది నా ఒపీనియన్. అంటే ఐయామ్ టెల్లింగ్ దట్ ఒకటే. ఇప్పుడు నాకు తెలిసిన చాలామందేందంటే ఈ ఎబ్సెట్ అనేది క్వాలిఫై కాలేకపోయారన్నట్టు. దానివల్ల వాళ్ళు ఇంజినీరింగ్ చేయలేకపోయారు. ఓకేనా? సో, ఈ ఏదైతే ఎంట్రన్స్ ఉందో, ఈ ఎంట్రన్సే వీళ్ళు క్వాలిఫై కాలేదు. అంటే లైక్ ఏదైతే ఈ కోర్సులల్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఆ కోర్స్ చేయలేకపోతే ఎట్లా అని జెప్పి నేనంటున్నా. ఓకేనా? సో, ఈజీ యాక్సెసిబుల్ అనేది బెస్ట్ థింగ్. కానీ ఏందంటే ఎంట్రన్స్ లేకపోతే చాలామందొస్తారు. మళ్ళా మన దగ్గరేందంటే రిజర్వేషన్‌లని జెప్పి ఓకేనా? అవన్నుంటాయి. సో, తక్కువ మార్కులొచ్చినోళ్ళకి గూడా సీట్లొచ్చే ఛాన్స్ ఉంటదన్నట్టు. పెద్ద పెద్ద కోర్సులల్ల. డిపెండింగ్ ఇప్పుడు ఒక ఎంట్రన్స్ పెట్టి ఎంట్రన్స్ లోపల వచ్చిన మార్క్స్‌లు బెడితే అది వేరు. రిజర్వేషన్ లోపల ఇప్పుడు ఇంటర్ మార్క్స్ తోటే కాబట్టి ఇంటర్ మార్క్స్‌ని బేస్ చేసుకొని సెలెక్ట్ జేత్తే ఎవరికైతే రిజర్వేషన్ ఉంటదో దాంట్లో గూడా సీట్లొచ్చే ఛాన్స్ ఉంటది. అండ్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళ దాంట్లో గూడా కాంపిటీషన్ అనేది పెరుగుతది. ఇప్పుడు సపోజ్ డిగ్రీ ఉన్నది, ఇంజినీరింగ్ ఉన్నది, అగ్రికల్చర్ ఉన్నది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చూజ్ చేసుకుంటారు? డిగ్రీ దగ్గరికి పోరు. ఇంజినీరింగ్‌కి, అగ్రికల్చర్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్, ఫార్మసీ‌లకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అప్పుడేమైతది డిగ్రీ అనేది తగ్గిపోతది. డిగ్రీ అడ్మిషన్స్ అనేది కాకపోవచ్చన్నట్టు.
ఓకేనా. సో, ఈ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ లాంటి కోర్సులలో కాంపిటీషన్ అనేది పెరుగుతాదన్నట్టు. అదే ఒక ఎంట్రన్స్ ఉన్నదనుకో, ఆ ఎంట్రన్స్ లోపల ఇంతవరకు మార్కులొచ్చినోళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది అనేది ఒకటుంటదన్నట్టు. ఓకేనా. సో, క్వాలిఫైడ్ మార్క్స్ అనేది ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, క్వాలిఫైడ్ మార్క్స్ అని చెప్పి ఉంటాయన్నట్టు. ఆ క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చినప్పుడు మాత్రమే అంటే ఒక కేటగిరీకి ఇన్ని మార్కులు రావాలి. ఒక కేటగిరీకి ఇన్ని మార్కులు రావాలి. వాళ్ళు మాత్రమే ఈ కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ జేయడానికి ఛాన్స్ ఉంటది అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో, దేర్ ఆర్ సమ్ గుడ్ థింగ్స్ అండ్ దేర్ ఆర్ సమ్ లైక్ నెగెటివ్స్ ఆల్సో. పాజిటివ్స్ ఉంటాయి. నెగెటివ్స్ ఉంటాయి. ఏందంటే పాజిటివ్స్ అనేది నాకు ఎక్కువ కనపడుతున్నాయి. ఒక నెగెటివ్ థింగ్ అంటే ఒకటే అదేంది కదా అంటే సో, యాక్సెసిబుల్ అయితది. కాంపిటీషన్ అనేది పెరుగుతది. ఓకేనా. అది తప్ప మిగతా అన్ని కూడా పాజిటివ్ ఉంటది. ప్రెషర్ తగ్గుతది. కోచింగ్‌లుండయి. ఓకేనా. సో, పెద్దగా నువ్వు ఇంజినీరింగే చేయాలి, అగ్రికల్చరే చేయాలి. అప్పటిదాకా పెద్దగా అదేముండదన్నట్టు. ఓకేనా. మార్కులను బట్టి మనం జాయిన్ అయిపోవచ్చు. అట్లా. సో, చూద్దాం ఎంతవరకు అమలైతది అని జెప్పి, అది ఎప్పుడు అమలైతది అని జెప్పి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. బట్ దాని మీద మీరు లైక్ పెట్టుకొని మీరు వెబ్‌సైట్ అప్లికేషన్ పెట్టుకోకుండా ఉండకుర్రి. సో, జస్ట్ ఇట్స్ ఎ రికమెండేషన్. సో, దీన్ని గవర్నమెంట్ సైడ్ గూడా ఆలోచించి వాళ్ళు గూడా గవర్నమెంట్ సైడ్ గూడా ఒక వాళ్ళు ఒపీనియన్ అయితే తీసుకుంటారన్నట్టు. ఎంతవరకు పర్ఫెక్ట్ ఉంటదని జెప్పి దాన్ని బట్టి వాళ్ళు కండక్ట్ జేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. ఫర్దర్ ఏదైనా అప్డేట్ వస్తే మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ అప్లికేషన్ చేసుకోరి. అప్లికేషన్‌కి ఏం గావాలి? ఎట్లా అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో ఆల్రెడీ చేసుకున్నాం. కింద డిస్క్రిప్షన్ లోపల లింక్ ఉంటది. గో అండ్ చెక్ ఇట్ ఔట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.